ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadamai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. ఇది చాలు కదా కార్తిక్ మనసు విరచటానికి, భాను జీవితాన్ని బుగ్గిపాలు చేయటానికి. అనుమానం అన్నది మొదలైందంటే దాని మీద నేను ఆజ్యం పోస్తూనే ఉంటాను. నీ ఇంట్లో మంటలు రేపుతూనే ఉంటాను. కరెక్టే అమ్మా. నీలిమని అంతలా బాధ పెడుతోంది కదా, దానికి అలాంటి శాస్తి జరగాల్సిందే. ఏంటే ఇక్కడ మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? ఏం లేదు బామ్మగారు, ఊరికేలా వచ్చామంతే. మీరేంటి ఇలా వచ్చారు? మీరు చాటుగా ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారో అని అక్కడ కాపలా కాస్తూ ఉన్నానులే. ఏంటి బామ్మగారు మీరనేది? మా మాటలు వినడం ఏంటి? మరి లేకపోతే ఏంటే, మీ మాటలు నేనెందుకు వింటాను? అయినా మీరు మాట్లాడుకోవడానికి ఏముంటాయి? ఫంక్షన్ ఎలా జరుగుతుంది, వంటలు ఎలా ఉంటాయి, అన్నీ రుచిగా ఉన్నాయో లేదో ఇవే కదా మాట్లాడుకుంటారు. ఇక వినడానికి ఏముంది, అనడానికి ఏముంది? కాకపోతే అక్కడింకా క్యాటరింగ్ రాలేదు. కొంచెం కాఫీలు అవి పెట్టాలి. అందరూ ఇలా ఎవరి మట్టుకు వాళ్ళు దూరంగా ఉంటే ఎలా? మన ఇంట్లో ఫంక్షన్ కదా, మనమే చేసుకోవాలి. మీరు కొంచెం సాయం వస్తారని మిమ్మల్ని వెతుక్కుంటూ ఇలా వచ్చాను. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది బామ్మగారు, అందుకే కాఫీ పెట్టమని ఇప్పుడే స్నేహకి చెప్తున్నాను. మీకు కావాలంటే తన్ని సాయంగా తీసుకెళ్ళండి. సరే, నీకు మంచి కాఫీ పెట్టి తీసుకొస్తాను, అది తాగు. తలనొప్పి తగ్గాక మిగతా పనులన్నీ చేసుకోవచ్చు. నువ్వు రావే. ఊరుకో నీలిమా, భాను అన్న మాటలకి నేను నీకు సారీ చెప్తున్నాను. నా తరపున నా భానుని క్షమించు. ఎందుకులే కార్తీక్, నువ్వు క్షమాపణ చెప్పడం ఎందుకు? భార్య అంటే భర్తలో సగం అంటారు కదా. తన ఆనందంలో సగం పంచుకుంటాను, తన కోపాన్ని కూడా సగం పంచుకుంటాను. అలాగే తను నిన్ను బాధ పెట్టింది అంటే అందులో నాది కూడా సగం భాగం ఉంటుంది కదా. అందుకే నేను క్షమాపణ చెప్తున్నాను. దయచేసి భానుని తప్పుగా అనుకోవద్దు. నా మెడలో కూడా నువ్వు కట్టిన తాళి ఉంది కార్తీక్. నువ్వు బాధపడితే నేను భరించలేను. అయినా ఎలా బాధపడాలని నాకు రాసిపెట్టినట్టుంది. ఒకప్పుడు అందరినీ నేను బాధ పెట్టాను కదా. అందుకే ఇప్పుడు నేను ఎంత మారిపోయినా, ఎంత మౌనంగా ఉంటున్నా ఇలా బాధపడేలాంటి మాటలు వినాల్సి వస్తుంది. అందుకే నేను కూడా సర్దుకుపోవాలని చూస్తున్నాను. తప్పకుండా నీ మనసుని భాను అర్థం చేసుకునే రోజు కూడా వస్తుంది. అంతవరకు ఇలాంటి పరిస్థితి తప్పదు. నువ్వే సర్దుకుపోవాలి. భాను ఎన్ని మాటలంటున్నా నువ్వు మౌనంగా ఉండాలి. ఇలా ఒంటరిగా కుళ్ళి ఎడవాలి అంతే తప్ప అక్కడేమీ మాట్లాడకూడదు. అంతే కదా బాబు నువ్వు చెప్పేది? అదేంటండి అలా మాట్లాడుతున్నారు? భాను పరిస్థితి ఏంటన్నది అందరికీ తెలుసు కదా. అందుకే కదా తనేమీ అనలేకపోతున్నాను. నీలిమతో తను గొడవపడ్డ ప్రతిసారి నేను నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. కానీ మీ మాట మీ భార్య వినిపించుకోవడం లేదు. మీరు ఎంత చెప్తున్నా కనీసం చెవికి కూడా ఎక్కించుకోకుండా తన నోటికొచ్చిన మాటలను అంటోంది. కాని మీరు మాత్రం అటు భానుని ఏమీ అనకుండా ఇక్కడ నా కూతురు దగ్గరకొచ్చి నువ్వు ఏడుస్తే భానుకి తెలుస్తుంది, అందుకని నువ్వేడవద్దు, మౌనంగా ఉంటే భానుకు అనుమానం వస్తుంది, అందుకు మౌనంగా ఉండద్దు, మనసులో ఎంత బాధున్నా సరే బయటికి మాత్రం నవ్వుతూనే ఉండాలి, నార్మల్గానే ఉండాలి. ఇదే కదా చెప్తున్నారు బాబు మీరు? ఏంటి పెద్దమ్మ అలా మాట్లాడుతున్నారు? కార్తీక్ చేసిన తప్పే ఉంది. కార్తీక్ మాత్రం ఏం చేయగలడు?
భానుకి నా మీద కోపం ఉంది. దానికి తగ్గట్టుగానే పరిస్థితులు కూడా అలాగే మారుతున్నాయి. ఇందులో నువ్వు కార్తీక్ని నిందిస్తే పాపం తను మాత్రం ఏం చేస్తాడు? నేను అదే చెప్తున్నా నీలిమా. తను ఏమీ చేయలేకపోతున్నాడని అంటున్నాను. తను ఏమీ చెయ్యడని కూడా చెప్తున్నాను. తన భార్య బాధపడకూడదని ఆయన అంతలా ఆలోచిస్తున్నారు. నువ్వేం పరాయిదానివి కాదు కదా. నువ్వు కూడా తన భార్యవే కదా. నీ మెడలో కూడా తాళి కట్టాడు కదా. నీతో కూడా 7 అడుగులు నడిచారు కదా. నీతో కలిసి అరుంధతి నక్షత్రాన్ని చూపించారు కదా. మరి ఇవన్నీ భార్యతోనే కదా చేసేది. కానీ ఆ భార్య బాధపడకూడదు. అంతలా ఆలోచించే మనిషి మరి నువ్వు బాధపడుతుంటే మాత్రం ఎందుకు సర్ది చెప్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. అదే భాను కూడా, నీలిమ కూడా నా భార్య, నేను మెళ్ళో తాళి కట్టానని ధైర్యంగా చెప్తే అసలు ఈ గొడవే ఉండదు కదా. ఏంటండి మీరు మాట్లాడేది? భాను ఎలాంటి పరిస్థితుల్లో మనకు కనిపించిందో మీకు తెలుసు కదా. డాక్టర్ కూడా ఏం చెప్పారు? తను టెన్షన్ పడే పనులు ఏవీ చేయొద్దని, మానసికంగా భాను చాలా బలహీనంగా ఉందని, తనని షాక్కి గురి చేసే ఎలాంటి విషయాలు తనకి చెప్పకూడదని డాక్టర్ చెప్పారు కదా. అందుకే కదా ఈ నిజాన్ని దాస్తున్నాం. లేకపోతే లేదంటే చెప్పేసేవారా బాబు? సరే, మీరు భానుకి ఎంత విలువిస్తున్నారు, ఆ అమ్మాయి గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు, మరి భాను కూడా మీ గురించి అంతగానే ఆలోచించాలి కదా. ఎందుకు ఆలోచించడం లేదు? పెద్దమ్మా, భాను కార్తీక్ గురించి ఆలోచించడం ఏంటి? కార్తీక్ అంటే భానుకి ప్రాణం. అందుకే కదా తన మీద నా నీడ కూడా పడకూడదని కోరుకుంటుంది. మరి నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? అవునండి, నా భానుకి నేనంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. తను నా గురించి ఎంత ఆలోచిస్తుందో ఎవరు ఊహల్లో కూడా ఊహించలేరు. అది భానుకి నా మీదున్న ప్రేమ. బావుంది బాబు, చాలా బావుంది. మీది అమాయకత్వం అనుకోవాలో లేదా భాను మీదున్న గుడ్డి ప్రేమ అనుకోవాలో నాకైతే అర్థం కావడం లేదు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? నా భాను గురించి ఏదో చెప్తున్నారు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు బాబు అంత కోపాన్ని పెంచుకుంటావు? చూడు, నా కూతురు బాధపడితే నాకు బాధ అనిపించింది. మీరు తనకి సర్ది చెప్తుంటే నేను మీకెదురు చెప్పాను. మరి మిమ్మల్ని ఇంతగా ప్రేమించే మీ భాను, అదే మీ శ్రీమతి, మీరు చెప్పిన మాట వినాలి కదా. మీరు వద్దు అంటే ఆగిపోవాలి కదా. అక్కడ మాత్రం ఆగలేదు. కానీ అదే మురారి వచ్చి, భాను నువ్విలా మాట్లాడకూడదు, ఇది ఫంక్షను, నువ్విలా చేయకూడదు అంటే వెంటనే కామైపోయింది. భాను మీద మీకు ఎంత ప్రేమున్నా మీ భానుకి మాత్రం ఆ మురారి అన్న, భువనేశ్వరి అన్న, ఆ కుటుంబం అన్నా మీకంటే కాస్త ఎక్కువ ఇష్టం ఉందనుకుంటా. అందుకే వాళ్ల మాటే వింటుంది. వాళ్ళు తెచ్చిన చీరే కట్టుకుంటుంది. వాళ్లకే విలువిస్తుంది. వాళ్ళ గురించి ఆలోచిస్తుంది. కానీ మీరు మాత్రం నా కూతురిచ్చిన డ్రెస్ వేసుకుంటే ఎందుకు ఇదంతా చేసావని పెద్ద గొడవ చేసింది. ఇప్పుడు చెప్పండి బాబు, ఎవరి మీద ఎవరికి ప్రేముందో ఇప్పుడు కాస్త ఆలోచించండి. ఎవరి గురించి ఎవరు ఏం మాట్లాడుతున్నారో. మీరు మాట్లాడితే నా కూతురికి సర్ది చెప్పడం కాదు, అక్కడ ఏం జరుగుతోందో ముందు అది తెలుసుకోండి. నువ్వు రా నీలిమా. అమ్మా నమస్కారం. నమస్కారం. కూర్చోండి. కూర్చోండి. ఏంటి పంతులు గారు,
పెళ్లికి పిలిస్తే బారసాలకు వచ్చినట్టు మిమ్మల్ని పొద్దున్నే రమ్మని చెప్పాను కదా, మీరేంటి ఇప్పుడొచ్చారు? అమ్మా, నేను ఉదయాన్నే రావడం కావాలా, ముహూర్తానికి రావడం కావాలా? నీ తెలివితేటలు బాగానే చూపిస్తున్నావు. ముహూర్తానికొస్తే సరిపోదు, ముందుగా వచ్చి అన్నీ వచ్చాయో లేదో చూసుకోవాలి. తీరా ముహూర్త సమయానికి అది రాలేదు ఇది రాలేదు అంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. ముహూర్తం దాటకుండానే అనుకున్న కార్యక్రమం చెయ్యాలి. అందుకే పొద్దున్నే రమ్మని చెప్పాను. సినిమాలు సీరియళ్లు చూసి సెటైర్లు వేయడం నేర్చుకోకు. బామ్మగారు, నా ఉద్దేశం అది కాదండి. కాకపోతే సిటీలోని పురోహితులు ఎంత బిజీగా ఉంటారో మీకు తెలుసు కదా. ఒకే రోజు 4 కార్యక్రమాలు ఒప్పుకుంటాం. 2 పూర్తయ్యాయి, 3వది చేసి 4వ దానికి వెళ్ళాలండి. నీ పని బావుందయ్యా. ఎవరైనా సరే ఒక పని చేస్తూ రెండో పని చేస్తూ ఉంటారు. మీరు మాత్రం ఒకేసారి ఇన్ని పనులు చేస్తున్నా ఎవ్వరూ ఏమీ అనరు. అంతేలేండి. అందరూ సిద్ధంగానే ఉన్నారు కదా, ఇంకా పదండి. ముందు వేదాశీర్వచనం చేసి ఆ తరువాత పాపను ఉయ్యాల్లో వేసే కార్యక్రమం పూర్తి చేద్దాము. ఒక్క నిమిషం ఉండండి. మురారి గారు రోజు ఈ సమయానికి కాఫీ తాగుతారు. ముందైన కాఫీ ఇచ్చేసాక మనం మొదలు పెడదాం. అమ్మ బాను, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ముందు ఇంట్లో జరగవలసిన కార్యక్రమం చూడండి. భలే వాళ్ళండి మీరు, మా అతిథులు. ముఖ్యంగా మురారి గారి విషయంలో నాకు అన్నీ తెలుసు కదా. ఆయన ఏ సమయానికి ఏం చేస్తారో నాకు పూర్తిగా తెలిసినప్పుడు ఆయన కాఫీ తాగే టైంకి కాఫీ ఇవ్వకపోతే ఎలా? నేను కాఫీ ఇచ్చేస్తాను, ఇక కార్యక్రమాలన్నీ బాగా జరుగుతాయి. ఇలాంటి మాటలే నాకు కావాలమ్మా. నువ్విలా మాట్లాడుతూనే ఉండాలి. అవునమ్మా భాను, అన్ని పనులు నువ్వే చేయాలా చెప్పు, మేం చూసుకుంటాం కదా. మురారికేం కావాలో చెప్పు, ఆ సమయానికి ఏర్పాట్లన్నీ కూడా మేం చేస్తాం. ఆహా, లేదత్తయ్య. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నన్నెంతో జాగ్రత్తగా చూసుకునేవారు. తన కంటికి రెప్ప కన్నా ఎక్కువగా నన్ను చూసుకునేవారు. మరి అలాంటి వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు మనం కూడా అలాగే చూసుకోవాలి కదా. ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఏంటమ్మా భానుమతి, సమయానికి కాఫీ తాగకపోతే ఏమవుతుంది చెప్పు? ఇది చాలా చిన్న విషయం. అయినా సరే దీనికోసం నువ్వెందుకు, నేను తెస్తాలేమ్మా. ఆయన ఏ టైంలో ఏం చేయాలో నాకంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుంది? అందుకే ఆయన కాఫీ ఇస్తానంటున్నాను. తీసుకొస్తాను, ఉండండి. మురారి గారు తీసుకోండి. పర్లేదు భాను, నాకు ఇప్పుడేమీ వద్దు. పర్లేదు. పర్వాలేదు, తాగండి. తీసుకోండి. భాను, అందరూ ఉంటుండగా ఏంటిలా ప్రవర్తిస్తున్నావు? అయినా కార్యక్రమం కదా ముందు చూడాల్సింది. కార్యక్రమం ఎలాగో జరుగుతుందిలేండి. పంతులు గారు కూడా వచ్చారు కదా, ఒక 2 నిమిషాలకి ఏమీ అయిపోదు. మీరు తాగండి. అవును బాబు, మీ గురించి భానుకి తెలిసినట్టుగా ఇక్కడెవ్వరికీ తెలీదు. పాపం, మీ గురించి తనంతలా ఆలోచిస్తుంది. అవునండి, మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా భాను ఇలాగే ఆలోచించేది. మా తమ్ముణ్ణి ఎంతో అభిమానంగా చూసుకునేది. తమ్ముడు కొంచెం బాధపడినా భాను తట్టుకోలేకపోయేది. వాడు మళ్ళీ మామూలు మనిషి అయ్యే వరకు ఎందుకు అలా ఉన్నారంటూ ఎంతో బాధపడేది. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి అంత ఇష్టం. అదే వాళ్ళిద్దరి మధ్య అంత స్నేహం ఉంది అంటున్నాను. నువ్వు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. ఒక మనిషిని అభిమానించారు అంటే ఇలా ప్రాణంతో సమానంగానే అభిమానిస్తారు. అందులో తప్పే ఉంది? అంతే కదా,
వాళ్ళింట్లో ఉన్నన్ని రోజులు వాళ్ళు చేరదీశారు. అంత జాగ్రత్తగా మా భానుని చూసుకున్నారు. మరి మురారి తన విషయంలో ఎంత కేర్ఫుల్గా ఉన్నారో అందరూ చెప్పారు. ఇందులో అపార్థం చేసుకోవడానికి ఏముంది? అంతే కదా. మరి ఆ అభిమానాన్ని అందరూ అర్థం చేసుకుంటే చాలు. వాళ్ళెప్పుడూ 10 కాలాల పాటు ఇలా అభిమానంగానే ఉండాలి. సరే సరే, ఇప్పుడు మాట్లాడుకునే సమయం కాదు. ఒక పక్క ముహూర్త సమయం అవుతుందని పూజారి గారు చెప్పారు కదా, ముందా పని చూద్దాం. వెళ్దాం పదండి. స్నేహ, మనకి కావాల్సింది దొరుకుతోంది. ఇంకా జరగవలసింది నేను జరిపిస్తాను. అగ్నిలో ఆజ్యం ఎలా పొయ్యాలో నేను చూపిస్తాను. పద. ఊరుకో చాందిని, ఇందాకటి నుంచి నువ్వు ఇలానే ఏడుస్తూ ఉన్నావు. నీకు నా కంట్లో కన్నీళ్లు కనిపిస్తాయి, కానీ నా మనసులో ఎంత బాధ ఉందో నీకు అర్థమవుతుందా? ఏ ఆడదైనా పెళ్ళయ్యాక అమ్మ అని పిలిపించుకోవాలని ఎదురు చూస్తుంది. అమ్మతనంలోని మాధుర్యాన్ని అనుభవించాలని ఎంతగానో కోరుకుంటుంది. నేను కూడా అలాగే ఆశపడ్డాను, కానీ ఆనందం మనకు లేకుండా ఆ భగవంతుడు చేశాడు. ఇప్పుడు అదే మాట గుర్తొచ్చేసరికి తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది పార్దు. నీకు ఆనందాన్ని దూరం చేసింది కంటికి కనిపించిన దేవుడు కాదు, నిన్ను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన నేను. ఆ రోజు వేరే పని మీద నేను వెళ్ళడం ఏంటి? ఇంట్లో ఎవరూ లేని సమయంలో నువ్వు పడిపోవడం ఏంటి? మనం కలలు కన్న పాప మనకు కన్నీళ్లు మిగిల్చి వెళ్ళిపోవడం ఏమిటి? దీనంతటికీ ఒక రకంగా నేనే కారణం. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. కానీ నువ్వు ఇలా బాధపడుతుంటే నేను మాత్రం తట్టుకోలేను. నా రాత బాలేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఆ రోజు నువ్వు ఒక్కడివే వెళ్ళిపోలేదు కదా. అన్ని పనుల మీద అందరూ బయటికి వెళ్లారు. ఇంట్లో ఉన్న బామ్మ కూడా నన్ను చూసుకోలేకపోయింది. మామయ్య వీల్ చైర్లో ఉండడం వల్ల తను గదికి పరిమితం అయ్యాడు. దీనంతటికీ కారణం నన్నందరూ వదిలేశారు. నాకు అమ్మ అని పిలిపించుకునే యోగ్యత లేదు అని, నా జాతకంలోనే ఏదో లోపం ఉందని ఈరోజు భాను ఆ మాట చెప్పేసరికి గుండెల్లో ఉన్న బాధ బయటకు తన్నుతోంది. నేను అమ్మని కాలేకపోయానని నా మనసు నన్ను పదే పదే హెచ్చరిస్తోంది. అది తట్టుకోవడమే చాలా కష్టంగా ఉంది. బాను ఆ మాట అనేసరికి తనకు ఒక మాటలో అనిపించిన నాకు మాత్రం మనసుకి గాయంలా తగిలింది. చూడు చాందిని, బాను నేను ఏదో అనాలని ఆ మాట జారలేదు. తనేదో క్యాజువల్గా చెప్పింది, కానీ అది నిన్ను ఎంత బాధ పెడుతుందని నా చెల్లెలు ఊహించుండదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, బాను వల్ల ఒకరికి సంతోషం ఉండాలనుకుంటుంది తప్ప ఎదుటి వాళ్ళు బాధపడితే నా చెల్లెలు భరించలేదు. అంతేకాకుండా మనని ఎంతగానో అభిమానిస్తుంది. అలాంటి నువ్వు ఇంతలా బాధపడతావు అంటే తన మాట అనుండేదే కాదు. ప్లీజ్ అర్థం చేసుకో, బాను తప్పుగా మాట్లాడలేదు. నువ్వు ఏడవకు చాందిని, ప్లీజ్. సారీ చాందిని, సారీ చాందిని. నేను నిన్ను బాధ పెట్టాలని ఆ మాట చెప్పలేదు. ఈ ఇంట్లో నాకన్నా ముందు నీ కడుపులో ఒక రూపం పెరిగింది. ఆ పసిపాప నవ్వు ఈ ఇంట్లో చిగురుస్తుందని అందరం ఆశపడ్డాం. మాకన్నా ముందు మీరిద్దరూ అమ్మ నాన్న అని పిలిపించుకుంటారని మేమందరం ఎన్నో కలలు కన్నాము. చివరికి అది జరగలేదు అన్న బాధతో చెప్పాను, కానీ నిన్ను బాధ పెట్టాలని నేను అనుకోలేదు. కానీ నేనన్న మాటలకి నువ్వింతలా బాధపడుతున్నావంటే నేనే తప్పుగా ఏదో అనే ఉంటాను. దయచేసి
నన్ను క్షమించు. ఇప్పుడు నువ్వు అలా మాట్లాడకు. నీ గురించి మేము అందరం ఆలోచిస్తున్నాం. నువ్వు బాధపడితే మేము తట్టుకోలేము. కానీ ఎంతైనా ఆడదాన్ని కదా. అమ్మతనానికి దూరమైంది అన్న మాట నన్ను ఇంతలా బాధ పెట్టింది. అంతేగాని నాకు నీ మీద ఏ కోపం లేదు బాను. అవునమ్మా, అప్పుడు జరిగిన దాన్ని తలుచుకుంటూ మేము బాధపడుతున్నాం తప్ప నువ్వు ఏదో తప్పుగా అన్నావని మేము ఇక్కడ అనుకోవడం లేదు. అన్నయ్య, ఏదైనా సరే నేను ఆ క్షణాన్ని ఇంట్లో లేను. నేనేంటో తెలియని పరిస్థితుల్లో ఎక్కడో తలదాచుకున్నాను. ఇక్కడ ఇంత జరిగిందని నాకు కూడా తెలీదు. ఏదైనా సరే కేవలం బాధే మిగిలింది. తను నెల తప్పిందని తెలిసినప్పుడు పురుడై పాపతో ఇంటికొచ్చే వరకు దగ్గరుండి నేనే చూసుకుంటానని అత్తయ్యకి మాటిచ్చాను. కానీ తర్వాత జరిగిన పరిణామాల వల్ల అనుకోకుండా అలా అయిపోయింది. ఈరోజు చాందిని బాధపడ్డానికి కూడా ఒక విధంగా నేనే కారకురాలనని నాకిప్పుడు అర్థమైంది. అందుకే తనకి సారీ చెప్తున్నాను. నువ్వు అలా అనుకోవద్దని చెప్పాను కదా. నాకు బాధ అనిపించింది తప్ప నువ్వు నన్ను బాధ పెట్టేలా ఏం మాట్లాడలేదు. నువ్వు నా ఆడపడుచువి, ఈ ఇంటి ఆడపిల్లవి. ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. కలలో కూడా నీకు కన్నీళ్లు రావాలని నేను అనుకోను. పదండి, లోపలికి వెళ్దాం. పద. అమ్మా, ఇప్పుడు మీరిద్దరూ కలిసి ఆ పాపని ఉయ్యాల్లో వేయండి. ఉయ్యాల్లో వేశాక పెద్దవాళ్ళందరూ 3 సార్లు ఊపండి. 3 సార్లు ఊపాక నేను ఆశీర్వదిస్తాను. పదబాను. ఏవండి, నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. దాన్ని మీరు కాదన్నారు కదా.